రాజకీయాల్లో మెట్రో మంటలు చల్లారడం లేదు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ ఆరోపణల్ని కొట్టిపారేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమకు ప్రాజెక్టులను అడ్డుకునే అలవాటు లేదంటూ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచింది. మెట్రో ఫేజ్ 2 నిర్మాణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి వల్లే ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ బదిలీ కాకుండా ఆగిందని ఆరోపించారు. రుణం ఇవ్వకపోతే కనీసం ఎన్ఓసీ అయినా ఇప్పించరా అని కిషన్ రెడ్డి నిలదీశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏంటో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిక నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూస్తుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు గడుచుకుంటుండు, నేను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళని గచ్చిపోయినా అంటాడు, నువ్వు ఇళ్ళనే పుట్టి ఇళ్ళని గచ్చిపోయి ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పనుంది. రేవంత్ ఆరోపణలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు బీజేపీకి ప్రాజెక్టులను ఆపే అలవాటు లేదని, కాంగ్రెసే అలా చేస్తుందని ఎదురుదాడి చేశారు. తెలంగాణ అభివృద్ధిపై తమకు చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే, ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్ట్ అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం. మొత్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో, హైదరాబాద్ కూడా అదే విధంగా టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తారు తప్ప, ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఇక కేసీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి అంత తెలివి లేదని, కేటీఆర్ చెప్పింది చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలివి లేదు పాపం. అంత శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుంది. స్ట్రైట్ ఆరోపణ, ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అవ్యాధానం చేసి 8 మంది వ్యక్తులను గెలిపి ఎట్ట గెలిపించారో తెలుసు కదా, దానికి గుర్దక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తన వెనుక కేటీఆర్ ఉన్నారనే రేవంత్ ఆరోపణల్ని కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. అలాంటి చిల్లరి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏ రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో కేటీఆర్ చెప్పిందో మేము జవాబులు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబు చెప్పుకుంటే చెప్తే పనికిరాని ముచ్చట్లకు, ఆధార్ అయితే ఉన్నటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారు ఏంటో. ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా టీఆర్ఎస్ను పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడించాము, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకున్నామో తెలుసు. 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీని స్థిరం చేశాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి నిలదీశారు. సీఎం రేవంత్ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.